హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీఏ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఐ స్టైల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్. మన కన్నులో మన ఫొటోస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కసారి నేను క్రియేట్ చేసిన వీడియో మీరు 5 సెకండ్స్ డెమో చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ పైన డెమో చూస్తున్నారుగా, అదే విధంగా మీ ఫొటోస్ పెట్టి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అక్కడ నేను ఈ వీడియోలో యూస్ చేసిన మెటీరియల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో లేకపోయినా నేను కైన్మాస్టర్ ప్రో వర్షన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడైతేనే మీకు క్లారిటీగా ఎలా ఎడిట్ చేసుకోవాలో అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి 1:1 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక మీరు ఎవరిదైతే అక్కడ ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజెస్ అనేది తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా విజయ్ దేవరకొండ గారి ఇమేజెస్ అయితే తీసుకుంటున్నా. ఒక 9 ఇమేజెస్ దాకా తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇమేజెస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనకు ఇమేజెస్ అనేవి మంచిగా సెట్ కాలే. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక మనకి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళినాక 2 హ్యాండ్స్ తోటి అయితే ఇలా అయితే జూమ్ చేసుకోండి ఫోటోని. మంచిగా ఫేస్ అవుపడేటట్టు ఇలా 2 హ్యాండ్స్ తోటి ఇలా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక మనకి ఇక్కడ = సింబల్ కనపడుతుందిగా, దీనిపైన ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ఇమేజ్ కూడా అలానే మళ్ళీ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి అయితే జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా మీరు ఫేస్ అవుపడాలి ఫ్రెండ్స్. మనకి ఇలా చేసుకున్నాక = సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ థర్డ్ ఇమేజ్ కూడా అలానే ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి 2 హ్యాండ్స్ తోటి అయితే ఇలా అయితే జూమ్ చేసుకోండి. మీరు మంచిగా ఫేస్ అవుపడేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్నాక = సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఫోర్త్ ఇమేజ్ కూడా అలానే. ఇలా అన్ని ఇమేజెస్ మనం అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి ఇలా ఫేస్ దగ్గర ఇలా పెట్టేసి = సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ఇమేజ్ కూడా అలానే మళ్ళీ మంచిగా అయితే చేసుకోండి. మీరు ఇలా మంచిగా ఫేస్ అవుపడేటట్టు ఇలా చేసుకొని = సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ఇమేజ్ కూడా అలానే. మీ ఇమేజ్ ఎలా ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్, మీరు ఫేస్ అయితే మంచిగా అవుపడేటట్టు పెట్టుకుంటే చాలు. మనకి ఇలా మంచిగా పెట్టేశాక = సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ఇమేజ్ కూడా అలానే ప్యాన్ అండ్ జూమ్ మన ఆప్షన్లోకి వెళ్ళి మంచిగా మీరు ఇలా అయితే పెట్టేసుకోండి. మంచిగా ఫేస్ తగ్గట్టుగా పెట్టేశాక = సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఇమేజ్ కూడా అలానే ప్యాన్ అండ్ జూమ్ మన ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. = సింబల్ పెట్టడం అయితే మర్చిపోకండి. = సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. లేకపోతే మనకు వేరేలాగా వస్తుంది ఫ్రెండ్స్. స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్ అని ఉంటుంది. ఇలా 2 హ్యాండ్స్ తోటి అయితే ఇలా జూమ్ అయితే చేసుకోండి. చేసుకున్నాక = సింబల్ మీద ప్రెస్ చేసి టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు అన్ని ఇమేజెస్ అనేవి మనకు మంచిగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు ఇమేజ్ పక్కనికి ఇక్కడ ప్లస్ ఐకాన్స్ కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్ అనేది. మీరు గెట్ మోర్లోకి వెళ్ళి ఒకటైతే డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గెట్ మోర్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీంట్లోకి వెళ్ళి ఒక డౌన్లోడింగ్ చేసుకోండి. చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఛానల్ ట్విస్ట్ అని చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదైతే డౌన్లోడింగ్ చేసుకోండి. ఇందులోకి వెళ్ళినాక ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మనకి ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్ యానిమేషన్ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి వెళ్ళి సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడైతే థర్డ్ వన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి వెళ్ళండి. మీరు మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి వెళ్ళి ఇప్పుడైతే ఫోర్త్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనము. ఇప్పుడైతే ఫోర్త్ వన్ సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి వెళ్ళి ఇప్పుడైతే మనం ఫిఫ్త్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ మీరైతే ఛానల్ ట్విస్ట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మనకు ఇదైతే ఖచ్చితంగా మీరైతే డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్స్ అనేవి. ఇప్పుడు అనేది సిక్స్త్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి అయితే వెళ్ళండి. మీరు మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి వెళ్ళి ఇప్పుడైతే మనము ఫస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇక్కడ 6 ఉన్నాయి. ఇప్పుడైతే మళ్ళీ ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ ఛానల్ ట్విస్ట్లోకి అయితే వెళ్ళండి. మీరు
మళ్ళీ ఇలా అయితే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఛానల్ ట్విస్ట్‌లోకి వెళ్ళి ఇప్పుడైతే సెకండ్ వన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు అనేది మనకు అన్ని ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్ అనేవి మంచిగా సెట్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు మంచి ఇలా అయితే వస్తుంది మనకి యానిమేషన్ అనేది, ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడేం చేస్తారంటే మీరు ఇక్కడ షేర్ ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి మీరైతే హై క్వాలిటీలోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ ప్లస్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి 1:1 రేషియో అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసుకున్నాక ఈ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని 30 సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేసాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది నేను కన్ను వీడియో అనేది ఇస్తా గ్రీన్ స్క్రీన్ మీద ఐ వీడియో. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి. పెట్టేశాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే క్రోమోకి అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే మనకు ఆ గ్రీన్ కలర్ అంతా పోతుంది. ఒకవేళ మీకు గ్రీన్ కలర్ పోకపోతే ఇందులో అయితే మీరు గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు గ్రీన్ కలర్ అంతా పోతుంది. ఇప్పుడు అందులో మన ఫొటోస్ అనేవి పెట్టాలి. వీడియో లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మనం ఎందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటుందిగా, ఆ వీడియో అనేది ఇప్పుడు తీసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఇలా జూమ్ తక్కువ చేసుకోండి. తక్కువ చేసుకున్నాక మనకి ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి సెండ్ టు బ్యాక్ అయితే చేయండి. చేయగానే మనకు వెనుకకు అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఫేస్ తగ్గట్టుగా మంచిగా ఆ కన్నులో మన ఫేస్ వచ్చేటట్టు అడ్జస్ట్ అనేది చేసుకోవాలి వీడియోని. ఇలా చూడండి ఫ్రెండ్స్, మనం కొంచెం జూమ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మంచిగా ఇలా మీరు చూసుకోవాలి అన్ని ఫొటోస్ ఫేస్ వస్తున్నాయని. ఇలా చూసుకున్నాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు అంతా సెట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఫేస్లో మనకు ఆ కన్నులో మన ఫేసెస్ అనేవి వస్తున్నాయి. మంచిగా మన వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేవి. ఇప్పుడేం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది నేను మై లవ్ అనే టెక్స్ట్ పిఎన్జీ ఇస్తా, డౌన్లోడింగ్ చేసుకోండి. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా అయితే రొటేట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం అయితే రొటేట్ చేసుకొని ఇలా జూమ్ తక్కువ చేసుకోండి. కొంచెం జూమ్ తక్కువ చేసుకొని ఇలా అయితే పెట్టేసేయండి సైడ్కి. ఇలా సైడ్కి పెట్టేశాక మనకి సైడ్కి పెట్టేశాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఆర్డ్ లైట్ అయితే పెట్టేసేయండి. మనకి ఇక్కడ ఆర్డ్ లైట్ అని కనపడుతుందిగా, ఇదైతే పెట్టేసేయండి. పెట్టేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు మనకు స్క్రీన్లో అయితే మంచిగా కలిసిపోతుంది. అది చూడండి ఫ్రెండ్స్, మై లవ్ అనేది టెక్స్ట్ ఎంత బాగుందో. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది నేను ఐ లవ్ యూ అనే టెక్స్ట్ పిఎన్జీ ఇస్తా, దీన్ని కూడా డౌన్లోడింగ్ చేసుకోండి మీరు. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎంత వరకు ఉందో అంతవరకు అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేశాక దీన్ని ఇలా జూమ్ తక్కువ చేసుకోండి. ఇలా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సైడ్కి. ఇలా కొంచెం అయితే జూమ్ తక్కువ చేసుకోండి. ఇక్కడ మీరు సైడ్కి అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు లుకింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సైడ్కి సెట్ చేశాక దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఆర్డ్ లైట్ అయితే పెట్టేసేయండి. ఆర్డ్ లైట్ పెట్టేశాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు 2 టెక్స్టెస్ అనే మై లవ్ ఐ లవ్ యూ అనేది ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మనకు చాలా అంటే చాలా బాగుందిగా. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చేశాక లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది నేను స్నో బాల్స్ పడుతుంటే ఒక టెంప్లెట్ అనేది ఇస్తా, డౌన్లోడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను అనేది తీసుకున్నా, స్నో పడుతుంటే ఒక టెంప్లెట్ ఇచ్చా, మీకు డౌన్లోడింగ్ చేసుకోండి. నేనైతే తీసుకున్నా. దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసేయండి. పెట్టేశాక మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనపడుతుందిగా, దీనిపైన ట్యాప్ ఇచ్చి స్క్రీన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చాక టిక్ మార్క్ పైన ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత బాగుందో. ఈ స్నో అనేది ఇలా పడతా ఉంటుంది మనకు, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడేం చేస్తారంటే మీరు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చేయండి, ఆడియోలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. నేను ఆడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. పిల్ల పిల్ల ఓ సాంగ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే సౌండ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత బాగుందో మనకు ఒకసారి మీకు ప్లే చేసి కూడా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ మీ ఫొటోస్ పెట్టి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ ఆ కన్నులో. ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ బటన్ పైన ట్యాప్ ఇచ్చి హై క్వాలిటీలోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇయాల్టి వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఫ్రెండ్స్.